ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం వీళ్ళందరితో అంటే ఎక్కడా కూడా ఈ సభ సాక్షిగా చెప్తున్నాను, ఇది ప్రజలకు కూడా తెలియాలి, ఎక్కడా కూడా గత ప్రభుత్వం తాలూకు హెడ్ చేసిన వ్యక్తి చేశారని ఎక్కడ కూడా నేను ప్రత్యేకించి మాట్లాడాను. నేనేం చెప్తాను, టీటీడీ పాలక మండలి బాధ్యత ఇది. మీరు కూర్చోబెట్టి మీరు బాధ్యత తీసుకొని వాళ్ళ పార్టీ ఆ ప్రభుత్వం స్థాపించినప్పుడు వాళ్ళ నియమించిన పాలక మండలి వాళ్ళు చేసిన తప్పులకి సింపుల్ ఏం చేయాలి అధ్యక్ష, ఒక ఇంటర్వ్యూలో కూడా నన్ను అడిగితే నేనేం చెప్పానంటే, యూ మీన్ టు సే యూ గోయింట్ టు బ్లేమ్ ద పర్సన్ హూ హెడెడ్ ద లాస్ట్ గవర్నమెంట్ అంటే మై ఇంటెన్షన్ ఇస్ నాట్ దట్. మై ఇంటెన్షన్ is always to say that who did this, who are the perpetrators. A perpetrators is more or less they are the TTD board. Let them be accountable for that. ఎక్కడ కూడా నేను ఈ వ్యక్తి గురించి మేము మాట్లాడలేదు, ఎందుకంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉందని మనం చెప్పట్లేదు అది, ఎందుకంటే వాళ్ళు నియమించిన బోర్డు ఇది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ కూర్చోబెట్టి ఎక్కడా కూడా సింపుల్ ఏం చేయాలి దీక్ష, నిజంగా నేనేం చెప్పాను ఆ ఇంటర్వ్యూలో కూడా, ఆయనే తప్పు, నాకు సంబంధం లేదు, మేము పలానా టీటీడీ బోర్డు చేసింది ఇది, ఆ టీటీడీ బోర్డు మీద మీరు నిష్పక్షపాతంగా ఒక కమిటీ వేయండి, ఆ దోషులు శిక్ష పడేలా చేయండి, వాట్ ఎవర్ దాని అవుట్కమ్ ఏముంటుందో దాన్ని బయట పెట్టండి, ఇంత సింపుల్గా తేల్చేయచ్చు. వాళ్ళు వెనకెందుకు వేసుకొస్తున్నారు నాకు ఈ రోజుకి నాకు అర్థం కాదు. ఈ రోజుకి వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు. వెరీ క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో కంప్లీట్గా అసలు నెయ్యి లేకుండా వీళ్ళు నెయ్యి తయారు చేశారు కనుక, రసాయనాలతోటి పామ్ ఆయిల్ తోటి వీటన్నిటితో బేస్ చేసుకొని నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేశారు. ఇట్స్ వెరీ క్లియర్ కట్, ఇట్స్ ఎవిడెంట్. ఇప్పుడు ఎందుకు ఇంత డిస్కషన్ అవుతుంది అధ్యక్ష, మనందరం కూర్చోబెట్టి ఇంత సభా సమయాన్ని ప్రజలకు ఇవ్వాల్సింది కేవలం తిరుపతి లడ్డు గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, వాళ్ళు నిజంగా కనుక ఉప్పేసుకుని ఉంటే కల్తీ జరిగింది, దానికి తగ్గ లా ఏం కోర్స్ యాక్షన్ ఏం తీసుకోవాలో తీసేసుకుని అయిపోతుంటే దానికి ఎవరైతే పర్పెట్రేటర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ శిక్షగా వెళ్ళిపోతారు. అలా కాకుండా అసలు ఆ నెయ్యిలో కల్తీ లేదు, యానిమల్ ఫ్యాట్ లేదు, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ. అందుకని ఈ సభ ఈరోజు ఇంతమంది మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్ష. మాకు ఏమనిపించిందంటే అధ్యక్ష, దీన్ని క్యాబినెట్ మీటింగ్లో మా దృష్టికి తీసుకొచ్చింది మీకు తెలియజేస్తున్నాను మీ ద్వారా ప్రజలకి. సిబిఐ నేతృత్వంలోని ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆ నెయ్యి తయారీకి 1 లీటర్ పాలు కూడా వినియోగించలేదని చెప్పి చాలా ఖచ్చితంగా తేల్చింది. ఆ పామాయిల్లో రసాయనాలు కలిపి తయారు చేసినట్టు చెప్పింది. ఆ ఇతర రసాయనాలు ఏ మూలకాల నుంచి తయారయ్యాయో నిర్ధారణ చేసే సాంకేతికత, దానికై సంబంధించిన టెక్నాలజీ ఆ పర్టికులర్ మా వద్ద లేదనేది ఆ సిట్ తేల్చేసింది. ఈ కేసులో 36 మందిని నిందితులుగా తేల్చింది. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ప్రకారం కుట్ర జరిగిందన్నట్టు సిట్ తెలియజేసింది. అలాగే దీనికి ముందు ఏం జరిగిందని చూస్తే, తమకి నచ్చిన సంస్థలకి నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఒక ప్రణాళిక ప్రకారం టెండర్ నిబంధనలను సవరించారు. నెయ్యి సరఫరాకి సంస్థకి ఉండాల్సిన కనీస వార్షిక టర్నోవర్ 250 కోట్ల నుంచి 150 కోట్లకు తగ్గించారు. రోజుకి 4 లక్షల లీటర్ల పాలు సేకరించాలన్న నిబంధనని తొలగించారు. డైరీ రంగంలో 3 ఏళ్ల అనుభవం ఉండాలన్న నియమాన్ని ఏడాది కుదించారు. రోజుకి 12 టన్నుల వెన్నెయ్య తేయాలన్న నిబంధనను కూడా 8 టన్నులుగా మార్చేశారు. అంటే ఒకరికి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వాలంటే ఇన్ని నిబంధనల్ని తూట్లు పడిచారు. పోనీ అది చేసిన తర్వాత మళ్ళీ సవరణ అనంతరం వీళ్ళు ఎంపిక చేసిన సంస్థలు 20-23 మధ్య నెయ్యి సరఫరా చేశాయి. నెయ్యి సరఫరా చేసిన సంస్థకు అందుకు కావాల్సిన కనీస అర్హతలు లేవని సిట్ ఛార్జ్ షీట్లో ఉంది. వీరు నెయ్యి సరఫరాకి ఎంచుకున్న ఆ సంస్థలు బోలేబాబా అని కానీ దానికి అనుబంధ సంస్థలు మాల్గంగా, వైష్ణవి డైరీలు 1 లీటర్ కూడా నెయ్యిని పాల నుంచి తయారు చేయాలని స్పష్టంగా చెప్పారు. ఇది 1924 మధ్య 11 కోట్ల మంది భక్తులను శ్రీవారిని దర్శించుకుంటే ఆ కాలంలో మొత్తం 48 కోట్ల లడ్డు ప్రసాదాలు విక్రయం జరిగింది. దాంట్లో సుమారు 20 కోట్ల లడ్డూలు నకిలీ నెయ్యితో తయారయ్యాయని చెప్పి టీటీడీ రికార్డ్స్ తెలియజేస్తాం. ఆ 11 కోట్ల మందికి రసాయనాలతో నిండిన మన లడ్డూలు పంపించారు. అలాగే ఇందులో 1,00,000 లడ్డూలు కూడా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి పంపిణీ చేశారు. నేను మొన్న మన క్యాబినెట్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు పర్సనల్గా నాకు మెసేజ్లు ఏంటంటే, మన ఈ అయోధ్యకి పంపిన లడ్డూలు ఈ లడ్డూలు కాదు, ఇవి వేరే లడ్డూలు. అలా ఎలా తేడా చెప్తారు వీళ్ళు?
దానికోసం ప్రత్యేకంగా అంటే అక్కడ నిబంధనలు ఎక్కడా కూడా మీరు నెయ్యి మేము పలానోళ్ళు కొన్నారు మాకు డీటెయిల్స్ ఇస్తా ఉన్నారు. నేను ఆ సభాముఖంగా ఎందుకు వాళ్ళకి పేర్లు ప్రస్తావించారు ఆ చెప్పిన వ్యక్తులు కానీ వీళ్ళు కానీ. నేను అడిగింది ఏంటంటే ఓకే మీకు దాని మీద ఆధారాలు ఏమున్నాయి, మీరు ఈ లాటే పంపించారు అయోధ్యకి అనేది మీకు ఏముంటే ఎక్కడ ఏం లేదు, అన్ని గాల్లో మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు మేము ప్రత్యేకించి మేము అడుగుతుంది ఏంటంటే దీనికి సంబంధించి కంప్లీట్ పాలక మండలి బోర్డు, టీటీడీ పాలక మండలి బోర్డు దే హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళని ఒక గత ప్రభుత్వాన్ని నడిపిన ముఖ్యుడైన వ్యక్తి వాళ్ళు వెనకేసుకొస్తున్నారంటే అందులో కూడా మీకు కూడా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అందుకని సభాముఖంగా మేము అందరికీ ఏం చెప్తున్నామంటే లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాల్సిందే. మా ఉద్దేశం ఒకటే అధ్యక్ష, ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే ఇందులో మనందరం కూడా ఇందాక మన గౌరవ సభ్యులు మాట్లాడతా నెల్లూరుకు సంబంధించి సోమిరెడ్డి గారు మాట్లాడతా దర్గా కానీ మన కసుమూరు దర్గా గురించి వీటన్నిటి మాట్లాడుతూ ఉంటే బేసిక్గా నేను కూడా నెల్లూరులో పెరిగాను కాబట్టి నేను అర్థం చేసుకోగలను. అది ఎక్కడా కూడా వేరే మతాలను కించపరచడం అనేది తెలియదు అది ఈ దేశం. అందుకే ఈ దేశం ఇలా ఉండేది కాదు. అలాంటి దేశం సాంప్రదాయాలని వీళ్ళు కూర్చోబెట్టి కల్తీ జరిగిందంటే వెరీ సింపుల్గా ఏం చేయాలి, అడల్ట్రేషన్ జరిగింది, మేము కూర్చోబెట్టి దీన్ని కరెక్ట్ చేసుకుని మీరు కరెక్ట్ చేయండి, మేము మీకు మద్దతు ఇస్తాం, ఇంతే చెప్పాలి అధ్యక్ష. అంతేగాని దాన్ని వెనకేసుకు వస్తున్నారు అంటే ఒకటి క్లియర్ కట్ రిపోర్ట్ ఉంది, అందులో నెయ్యి లేదనేది, అందులో రసాయనాలు ఉన్నాయని క్లియర్ కట్ చెప్పింది. ఈ రసాయనాల్లో ఏమున్నాయి అనేది అది పెరుమాళకి ఎరుగదు, ఆయనే కూర్చొని చేయాలి. ఒక రిపోర్ట్ ఏమో మాకు ఎన్డీడీబీ రిపోర్ట్ ఏమో దాంట్లో ఖచ్చితంగా ఈ జంతు సంబంధించిన అవశేషాలు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా చెప్పారు. అది ప్రాపర్ ఆథరైజ్డ్ బోర్డు. ఇప్పుడు వీళ్ళేమో కూర్చొని అది కూడా మాట్లాడలేదు. వెరీ క్లియర్ కట్ యాజ్ ఆన్ టుడే స్పెషల్ మన సిబిఐ ఇచ్చిన మన ఛార్జ్ షీట్ ప్రకారం ఆ నెయ్యి కాదు, ఇది పామాయిల్తో పాటు రసాయనాలు కలిపింది. దీన్ని కూర్చోబెట్టి వాళ్ళు ఇంత మాట్లాడుతున్నారంటే ఇది ఖచ్చితంగా ప్రజల మధ్యకి వెళ్ళాలి. దీని నుంచి లబ్ధి పొందేది ఏం లేదు ఇక్కడ. కానీ ఇది ఏంటంటే ఇది ధర్మానికి సంబంధించిన విషయం అధ్యక్ష. ఇదే ఇష్యూ కనుక, ఇదే సమస్య కనుక ఏ ఒక్క మతానికి జరుగుంటే, హిందూ ధర్మానికి కాకుండా వెంకటేశ్వర స్వామి వారికి కాకుండా ఇంకెవరికి జరిగినా కానీ ఈ దేశం గగ్గులైపోయింది, ప్రపంచం అంతా గగ్గులు పెట్టేసేవాడు. సమస్య ఏముందంటే ఇది ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించాల్సిందే. ఎందుకంటే ప్రతి హిందూకి బై నేచర్ మా ఇంట్లో కానీ ఎవరు ఇందాక మన సోమిరెడ్డి గారు చెప్పినట్టుగా మీరు దర్గాకి ఏదంతా చూస్తే మేము దర్గాలు చిన్నప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు రొట్టెల పండుగ ఉండే దర్గా మెట్లు వెళ్ళి మేము కూర్చోబెట్టి అక్కడ ఇర్రెస్పెక్ట్ హిందూస్ ఇది ముస్లిం ఫెయిత్ అనుకోకుండా వెళ్ళి కూర్చోబెట్టి అందరూ గౌరవించి దాన్ని ఈ రోజుకి వెళ్తారు హిందువులందరూ. సో ఈ దేశ మూల సంస్కృతి మన ఇస్లాంని గౌరవించేది, క్రిస్టియానిటీని గౌరవించేది, సకల మతాల్ని గౌరవించేది. అలాంటిది హిందూ ధర్మానికి సంబంధించిన 7 కొండల వాడు కలియుగ వెంకటేశ్వరుడు దైవం అంటానికి చాలా క్లియర్ కట్ ఉంది అది. ఎందుకంటే కలియుగంలో జరిగింది ఆయనే, దీనికి ఆధార పురుషుడు, ఆయన మూల పురుషుడు. అలాంటి ఆయనకి పెట్టే ప్రసాదానికి ఇంత అపవిత్రం చేసిన తర్వాత వీళ్ళు ఏమి కూర్చొని దాన్ని మా తప్పు లేకుండా లేదన్నట్టుగా మాట్లాడుతుంటే వీళ్ళకి నాకు ఏం మాట్లాడాలో తెలియదు. దీనికి ఒక్కటి బట్టి ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే అధ్యక్ష, ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కదా అధ్యక్ష. వాళ్ళు ఆ రోజు మన కౌన్సిల్లో కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు వేరే ఏ దేవత అయితే. బికాజ్ ఇది హిందువులు కాబట్టి వీళ్ళ కులాలతో ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి హిందువులు తమ మతాలను ఎడాపెడా వీళ్ళు జోకులు వేసుకోగలరు కాబట్టి దీనికి సీరియస్నెస్ లేదు అధ్యక్ష. బిఫోర్ బ్లేమింగ్ ఎనీబడి ఎల్స్, ఎవ్రీ హిందూ హ్యాస్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్, ఎవ్రీ హిందూ. ఎందుకంటే మన ఇస్లాంని మనం ఎందుకంత కూర్చోబెట్టేంత వాళ్ళు గౌరవించే విధానం చూస్తే నిజంగా మనం హిందూ ధర్మాన్ని పాటిస్తే మనం గౌరవించుకోలేమో అనిపిస్తుంది మనకి. అది మిగతా మతాలను చూసి నేర్చుకోవాలి అధ్యక్ష. వీళ్ళకి ఏముంది, వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు తిరుపతి లడ్డు మీద. నిజంగా వీళ్ళు కనుక మాట్లాడితే అదే వేరే మతం గురించి ఎందుకు మాట్లాడరంటే ఓట్లు పోతాయి అధ్యక్ష. హిందువుల ఓట్లు చాలా ఈజీగా ముక్కలు కులాలను చేసి పెట్టేసి పోతాయి. ఆ వెంకటేశ్వరం కాబట్టి శివుడు ఉంటాడు, శివుడు కాబట్టి అమ్మవారు ఉంటాడు, ఈజీ వాళ్ళకి.
ఈ నైజం జనాల్లో మారినంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటుంది అధ్యక్ష. వీళ్ళు ఇలాగే మాట్లాడుతూనే ఉంటారు. ఇది లోపల నుంచి మనందరం కదలాలి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. నేను వైసీపీలో ఇప్పుడు రాని వైసీపీ నాయకులు కూడా అడుగుతున్నాను, వాళ్ళ పద్ధతిదారులు కూడా చెప్తున్నాను ఈ సభాముఖం. మీరు ఎవరన్నా సరే రేపొద్దున్న నుంచి మీరు వెళ్ళి తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు, ఆ నిలువెత్తు స్వామివారిని చూసినప్పుడు మీకు గిల్ట్ కలగకపోతే మీరు చూడండి. ఎందుకంటే ఆయన కళ్ళలోకి చూసినప్పుడు మీరు ఇన్ని తప్పులు చేసేవాళ్ళు మేము వెనకేసుకొస్తున్నామని ఎవరన్నా మాట్లాడితే ఆ పాపం వాళ్ళకే కాదు, వాళ్ళకు కూడా చుట్టుకుంటుంది. ఇది ఖచ్చితంగా దీన్ని ఎక్కడో చోట దీనికి ఒక లాజికల్ కన్క్లూజన్ అయితే పట్టుకెళ్ళ దోషులకి శిక్ష పడాల్సింది. ఎందుకంటే ఇది ఇక్కడతో ఆగకపోతే ఇది ఒక పరంపర అయిపోతుంది. అందుకని మేము ఖచ్చితంగా ఐఎమ్ కమిటెడ్ టు గెట్ దిస్. హూఆర్ ఆర్ ద పర్పెట్రేటర్, దే షుడ్ బి పనిష్డ్. దే షుడ్ బి పనిష్డ్. అలాగే ఒక ముగింపు 2 వాక్యాలు చెప్పి నేను మాకు చెప్పి ముగిస్తాను. మొన్న మధ్య నేను ఆముక్తమాలి చదువుతున్నప్పుడు 218వ పద్యం దాంట్లో ఆయన చెప్పింది ప్రత్యేకించి ఆయన రాసిన ఈ